4వ తేదీ జూలై నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనము. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. సహోదరి సహోదరులారా, ప్రభు మనకు తోడుగా ఉంటే మనము అన్ని విషయాలలోనూ ఆశీర్వదింపబడతాము. నేను ఎంతో జ్ఞానవంతుడను, బలవంతుడను, నాకు దేవుని సహాయం అవసరం లేదు అని ఎప్పుడు అనుకోకూడదు. మనం ఎంత కష్టపడినా ప్రభు యొక్క కృప లేకపోతే అదంతా వ్యర్థమే అవుతుంది. మనం ఏ కార్యాన్ని ప్రారంభించాలని అనుకున్న మన ఆలోచనల నిమిత్తము, పనుల నిమిత్తము ప్రభు సన్నిధిలో ముందు ప్రార్థించడం నేర్చుకోవాలి. మనల్ని మనం తగ్గించుకొని ప్రభు యొక్క సహాయం కోసము మొరపెట్టాలి. ప్రభువుని ఆశ్రయించే వారిని, ప్రభుపై ఆధారపడే వారిని ప్రభువు ఎన్నడూ విడిచిపెట్టడు. మనము ప్రభువునకు లోబడి ప్రభు యొక్క సహాయం కోసము ప్రార్థించినప్పుడు ప్రభువే మనకు తోడుగా ఉండి మనం చేసే ప్రతి కార్యాన్ని సఫలపరుస్తాడు. అన్ని అడ్డంకులను తొలగించి మనకు విజయాన్ని అనుగ్రహించి అన్ని విషయాల్లోనూ ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ఆ జ్ఞానాన్ని, బలాన్ని ఆధారం చేసుకునే వారముగా మేము ఉండకూడదు, కానీ మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రతి విషయంలోనూ మీపై ఆధారపడే వారముగా మేము ఉండాలి తండ్రి. మా పనుల నిమిత్తము మీ సన్నిధిలో మీ సహాయం కోసము మేము ప్రార్థించాలి ప్రభువా. అటువంటి కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. మీ తోడు మాకుంటే చాలు ప్రభువా. ప్రతి విషయంలోనూ మీ మీద ఆధారపడుతూ మమ్మల్ని మేము తగ్గించుకొని మీకు లోబడి మీపై ఆధారపడి జీవిస్తూ మీ చేత నడిపింపబడుతూ అన్ని విషయాలలోనూ ఆశీర్వదింపబడే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.